హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వ్లాగ్ ఏంటి అని అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కాబట్టి ఏం బిజినెస్ అసలు, ఆఫ్లైన్ ఆన్లైన్ ఇవన్నీ అంటుంది, అసలు ఏం బిజినెస్ అని అనుకుంటున్నారా? సో శారీ బిజినెస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. నాకు 4 to 5 months ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. ఆఫ్లైన్లో సేల్ చేశాను. ఆఫ్లైన్ అండ్ నాకు ట్రావెలింగ్ ఇబ్బంది అయింది అండ్ కాస్ట్ కూడా ఇబ్బంది అయింది. సో అందుకే నేను అండ్ కొన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అందుకే నేను స్టాప్ చేశాను ఆఫ్లైన్ బిజినెస్. సో ఇక్కడ టాపిక్లోకి వస్తే అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా 2 టాపిక్స్ అనమాట. ఆన్లైన్కి వచ్చేసరికి ఎవరు చూసినా బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, అవునా కదా? మీరే చెప్పండి. అండ్ ఆన్లైన్లో కాస్ట్ గురించి వచ్చేస్తే మనకి కాస్ట్ ఏదైనా వేరే పేజ్లో ఎక్కువ ఉంది కదా, తక్కువ ఉంది కదా, మీ దాంట్లో ఎందుకు ఎక్కువ ఉంది అని కూడా అంటారు. సో ఇక్కడ కాస్ట్ గురించి కాదు అండ్ క్లాత్ గురించి అనమాట. సో ఏదైనా మనకి శారీస్ డిజైన్ చేస్తే దాంట్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. క్వాలిటీస్ కూడా ఉంటాయి, ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్, ఇలా క్వాలిటీస్ ఉంటాయి, రిప్లికాస్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఏదైనా క్లాత్ని బట్టి చూడాలి, చూడడానికి సేమ్ ఉంటాయి అన్నమాట. అందుకనే కాస్ట్ అనేది అందులో ఎక్కువ ఇందులో తక్కువ ఇలా ఉంటాయి అన్నమాట. ఆన్లైన్ బిజినెస్లో ప్రాఫిట్ ఉంటుందా అంటే అది నాకు తెలీదు, మీరే చెప్పాలి, నేను ఆన్లైన్ బిజినెస్ చేయలేదు కాబట్టి. అండ్ మన సోషల్ మీడియాలో మన బిజినెస్ నెంబర్ షేర్ చేయాలి. చాలా కాల్స్ వస్తుంటాయి, మెసేజెస్ వస్తుంటాయి. ఆన్లైన్ బిజినెస్ ఎవరు చూసినా నమ్మరు, ఎందుకో తెలీదు, కానీ కొంతమంది ఫ్రాడ్ అని అనుకుంటారు. ట్రస్టెడ్ పేజెస్ని నమ్ముతారు, అవి సెలబ్రిటీస్ ప్రమోట్ చేసిన పేజెస్ని నమ్ముతారు అనమాట. సో ఆన్లైన్ బిజినెస్ గురించి మనం కూడా ఒక ప్రమోషన్స్ అనేది చేయించుకోవాలి మన బిజినెస్ని అని కూడా అనుకుంటాం. కానీ మనం అయితే బిజినెస్ గురించి అంత ఎఫర్ట్ అయితే పెట్టలేము అమౌంట్. సో వాళ్ళు ప్రమోషన్కి చాలా చాలా కాస్ట్ అడుగుతారు అనమాట. ఇది ఆన్లైన్ బిజినెస్ గురించి నాకు తెలిసిన పాయింట్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్లైన్ అనమాట. ఆఫ్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. మనము ఏంటి అంటే బడ్జెట్ చూసుకోవాలి, ప్లేస్ చూసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. లైక్ షాప్ వెతకడము అండ్ సెట్ అవ్వాలన్నమాట. ఎందుకు ఏంటి అంటే కొద్దిగా పర్మిషన్స్ కూడా కావాలి షాప్ అనగానే. ఇవి పర్మిషన్ లేనిది అయితే షాప్ పెట్టకూడదు కదా. సో ఆఫ్లైన్ అంటే ఇంట్లో కొంచెం సేల్ చేసుకోవచ్చు, కాదనట్లేను, కానీ మేమున్న ప్లేస్లో మాత్రం ఎవరు రారు, ఎందుకంటే మేము ఒక కమ్యూనిటీలో ఉన్నామన్నమాట, ఎవరికి అలౌడ్ ఉండదు కాబట్టి. ఆఫ్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది అండ్ మనకి బడ్జెట్లో కావాలి, శారీస్ అయినా డ్రెస్సెస్ అయినా బడ్జెట్లో తీసుకురావాలి అనేది నా థాట్ అనమాట. సో ఇది ఏదైనా కొద్దిగా టైం టేకింగ్ అనమాట. సో ఆఫ్లైన్ బిజినెస్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ టాపిక్స్ అన్నీ విని కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, ఈమెకు అవసరమా ఇవన్నీ, సైలెంట్గా ఉండి కిడ్స్ని చూసుకోవచ్చు కదా. బట్ ఐ వాంట్ టు డూ సమ్ జాబ్ కాబట్టి నాకు జాబ్ చేయాలని ఇష్టం, కానీ బయటకు వెళ్ళి చేయలేను, కిడ్స్ని చూసుకోవాలి కాబట్టి. సో ఇలా బిజినెస్ చేస్తూ కిడ్స్ని మేనేజ్ చేసుకోవాలి, ఇంటిని మేనేజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలన్నది నా థాట్ అనమాట. సో బిజినెస్ విషయానికి వస్తే అండ్ ఫ్యామిలీకి నేను ఏదైనా బిజినెస్ చేస్తే నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ అయితే చాలా ఉంటుంది. ఇటు అమ్మ వాళ్ళ సైడ్ అయినా అండ్ ఇటు అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా సో సపోర్ట్ చాలా ఉంటుంది కాబట్టి. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నంత వరకు నేనైతే ఏదైనా చేయాలి అని అనుకుంటున్నాను. సో ఆన్లైన్ ఆఫ్లైన్ గురించి అయితే చెప్పాను కదా. సో ఏ బిజినెస్ పెట్టినా కిడ్స్ని మేనేజ్ చేసుకోవాలి, ఇల్లు మేనేజ్ చేసుకోవాలి అండ్ కిడ్స్ని నీడ్స్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. సో బయటికి వెళ్ళి జాబ్ చేయలేము ఈ కండిషన్లో. ఎందుకు అంటే పిల్లలు చాలా చిన్న పిల్లలు అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నర్సరీ అనమాట వాళ్ళు. సో స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంట్లో ఉండి బిజినెస్ అయితే చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ బిజినెస్ ఎందుకు చూస్ చేసుకున్నావు అని అనుకుంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట. సో అండ్ సెల్ఫ్గా ఇలాంటి బిజినెస్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వీడియో అనమాట. ఇంకా ఇంతే అనమాట ఈ వీడియో గురించి. సో ఎవరు తప్పుగా అనుకోవద్దు, నాకు అనిపించిన పాయింట్స్ అయితే నేను చెప్పాను. సో మీ ఆన్సర్ ఏదైనా సరే చేయాలా వద్దా బిజినెస్ అనేది. సో నేను బిజినెస్ విషయానికి వస్తే మాత్రం లో కాస్ట్లో అండ్ మనకి బడ్జెట్లో, సో నేను ఎలా ఆలోచిస్తానో సో ఇంతకు వస్తే బాగుండు అని ఆలోచిస్తాను కదా. సో అలాగే మీకు కూడా ఆ బడ్జెట్లోనే తీసుకొద్దాము అని అనుకుంటున్నాను. సో మీరే చెప్పండి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను కాబట్టి చేద్దామని అనుకుంటున్నాను, ఫిక్స్ అయ్యాను. అండ్ దట్టు ఒక 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, మంత్స్ పట్టొచ్చు, ఏదైనా సరే. సో ఇంతే ఈ వీడియో గురించి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ బాయ్.